ఋషిపత్నులకు నీలాపనిందల కలుగుట. ఇదే సమయంలో ఇక్కడ ఈ విధంగా శపించను కదా, ఇదే సమయంలో సప్తమహర్షులు యజ్ఞము చేయుచు తమ భార్యలతో అగ్నికి ప్రదక్షిణము చేయుచుంటారు. అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి శాపభయంబున అశక్తుడై క్షీణించుచుండే నయ్యది భార్యకు స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపము దక్కిన ఋషిపత్నుల రూపములన్నీ కూడా తానే దాల్చి ప్రతి ప్రియంబు చేయ ఋషులు ఆ విషయాన్ని చూసి అగ్నితో ఉన్నది తమ భార్యలేనని శంకించి ఋషిపత్నులు తమ భార్యను విడనాడు. పార్వతీ శాపానంతము ఋషిపత్నులకు చంద్రుని జోచుట వలనే వీరికిట్టి నీరాపనంత కలిగినది. దేవతలు, మునులు, ఋషిపత్నులు ఈ ఆపదలను పరమేష్ఠుడి తప్ప వారు సర్వజ్ఞుడిచే దివ్యదృష్టితో చూసి అగ్నిహోత్రుని భార్యయే ఋషిపత్నుల రూపము దాల్చి వచ్చుటను తెలిపి సప్త ఋషులను సమాధానపరిచి వారితో కూడా బ్రహ్మ కైలాసము యజించి ఉమామహేశ్వరుని సేవించి అక్కడ మృతుండై పడి ఉన్నటువంటి విఘ్నేశ్వరుని బతికించి, ఓ పార్వతీదేవి, నీ వసంగిన శాపము లోకమునకు కీడుగా వాటిల్లిన గాన దాన్ని ఉపసంహరింపుము అని ప్రార్థింపగా పార్వతీదేవి కుమారుణ్ణి చూసి ముద్దాడి ఏ దినంబున విఘ్నేశ్వరుణ్ణి చూసి చంద్రుని నవ్వెనో ఆ దినంబున చంద్రుణ్ణి చూడరాదు అని శాపవసానం వసంగి. అంత బ్రహ్మాదులు సంతసించి తమ యొక్క గృహంబుకేగి భాద్రపద శుద్ధ చతుర్థి యందు మాత్రము చంద్రుణ్ణి చూడక జాగరుడై సుఖముగా నుండేది. కొంతకాలము గడిచాను. ద్వాపర యుగంబు వచ్చాను. అక్కడ శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు స్వామిని నారదుల వారు దర్శించి ప్రియ సంభాషణము జరుపుతూ, స్వామి, నేడు సాయం సమయం బయ్యే, ఈనాడు వినాయక చతుర్థిగాన పార్వతీ శాపవశంభుచే చంద్రుణ్ణి చూడరాదు, నిజగమ్ము కేగి సెలవిండు అని పూర్వవృత్తాంతమందు శ్రీకృష్ణ పరమాత్మకు తెలిపి నారదుడు ఆ యొక్క స్వర్గలోకము గేగే. నాటి రాత్రి శ్రీకృష్ణుడు ఎవరూ కూడా చంద్రుణ్ణి చూడరాదు అని ద్వారకా నగరములో చక్కగా చాటింపు వేయించారు. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు క్షీరప్రియుడొచ్చితే తాను మింటి వంక చూడకనే గోష్ఠముకు పోయి అనగా గోశాలకు వెళ్ళి పాలు పితుకుతూ ఆ పాలలో ఉన్నటువంటి పాత్రలో చంద్రుని యొక్క ఛాయని అలా చూశాడు. అంటే చంద్రుని యొక్క బింబం అలా పాలల్లో కనిపించింది. అది చూసి ఆహా, ఇక నాకెట్టి ఆపద రానున్నదో అని సంతసము చెంది కొన్నాళ్లకు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి సత్రాజిత్తు అనేటువంటి ఒక రాజుగారు సూర్యుని గురించి అనేక విధముగా ప్రార్థన తపస్సు చేసి శమంతకమణి అనేటువంటి ఒక మణిని సంపాదించుకున్నారు. ఆ మణి ఒక రోజుకి 100 బారువుల బంగారంని ఆ విధముగా ఇస్తూ ఉంటుందిట. అది విన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ దాన్ని తనకి ఇమ్మని, తద్వారా రాజప్రజలందరికీ కూడా ధనధాన్యములకు ఎటువంటి లోటు ఉండదని చెప్పగా సత్రాజిత్తు నవ్వి, ఎవడైనా ఇంతటి బంగారం ఇచ్చేటువంటి దానిని ఇంకోళ్ళకి ఎవరికన్నా ఇస్తారా శ్రీకృష్ణ? నువ్వెంత అమాయకంగా అడుగుతున్నావు, ఇదంతయు కూడా నీ యొక్క కపట నాటకం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి తన యొక్క రాజ్యములో పరిపాలన చేసుకుంటున్నాడు. కొంతకాలానికి అతని తమ్ముడైనటువంటి ప్రసేనుడు అనేటువంటి తన తమ్ముడైనటువంటి ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకి వెళ్ళాడు. అలా వేటకి వెళ్ళినటువంటి ప్రసేనుడిని ఒక సింహము అతన్ని సంహరించి అతని మెడలో ఉన్నటువంటి మణిని మాంసఖండమని భ్రమించి తాను తీసుకుని వెళుతోంది. అట్లా ఆ సింహాన్ని చూసినటువంటి ఒక భల్లూక రాజు ఆ సింహాన్ని చంపి తాను ఆ మణిని తీసుకొని తన కుమార్తె అయినటువంటి జాంబవతికి ఉన్నటువంటి ఒక ఉయ్యాలలో ఒక ఆట వస్తువుగా అలంకరించింది. ఇది వినటువంటి సత్రాజిత్త మహారాజు తాను శ్రీకృష్ణుడు తాను అడిగినప్పుడు నేను ఈ యొక్క మణిని ఇవ్వలేదు అనేటువంటి నెపంతో నా తమ్ముడిని శ్రీకృష్ణుడే సంహరించి ఆ మణిని దొంగతనము చేశాడు అనేటువంటి విధముగా అర్థం వచ్చేట్టుగా అందరికీ చెప్పసాగాడు. అది విని శ్రీకృష్ణుడు
ఆహా, ఆ రోజు నిజంగా భాద్రపద శుద్ధ చవితి నాడు నేను చేసినటువంటి ఈ యొక్క అపరాధమునకు ఇటువంటి శిక్ష వచ్చినది భ్రమించి తన యొక్క బంధువులతోడను సైన్యముతోడను ఆ విధముగా అడవిలోకి వెళ్ళగా కొంత దూరములో అక్కడ ఉన్నటువంటి సత్రాజిత్ తమ్ముడైనటువంటి ప్రసేనుడి యొక్క కలేబలము, సింహము యొక్క అడుగుజాడలు, ఆ తర్వాత సింహము యొక్క అస్థిపంజరము, అక్కడి నుంచి భల్లూక యొక్క అడుగుజాడలు కనిపించినాయట. అది చూసి ఆ యొక్క అడుగుజాడల వెంట వెళ్ళగా ఒక పెద్ద గుహలోకి ఈ భల్లూకము వెళ్ళినట్టుగా తెలుస్తోంది. తన యొక్క బంధువుల్ని, మిత్రుల్ని, తన సైన్యమునంతా కూడా గృహ బయట నుంచోబెట్టి శ్రీకృష్ణుడు వారు లోపలికి వెళ్ళారు. అక్కడ ఉయ్యాలలో ఆడుకుంటున్నటువంటి ఆ యొక్క బాలికలో ఈ యొక్క మణి కనిపించింది. అతను శ్రీకృష్ణుడు వారు ఆ బాలిక ఆడుకుంటున్నటువంటి మణిని తీసుకుని బయటికి వచ్చేటువంటి సందర్భంలో ఆ బాలిక ఎవరో వింత మనిషి వచ్చి తన దగ్గర ఉన్నటువంటి మణిని లాక్కున్నాడని పెద్దగా కేక వేసి అందరినీ పిలిచినది. అంతా వారందరూ వచ్చి శ్రీకృష్ణస్వామిని అడ్డగింపగా ఆ జాంబవతుడు ఈ శ్రీకృష్ణస్వామి ఈ విధముగా అత్యంత విశేషమైనటువంటి గొప్ప యుద్ధము చేశాం. చెట్లతో గుద్దుచు, రాళ్లతో కొట్టుచు, తర్వాత పిడిగుద్దులు గుద్దుచు అనేక విధములుగా ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ మరియు ఆ జాంబవంతుడు ఇద్దరు కూడా భీకరమైనటువంటి యుద్ధము చేశారు. ఇది 28 రోజుల పాటు ఈ యొక్క భీకరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధానికి అప్పుడు జాంబవంతుడు అనేక విధముగా తన శరీరమంతయు కూడా కృషించి ఆ విధముగా తనతో యుద్ధము చేసేటువంటి వీరుడు సాక్షాత్తు త్రేతాయుగమునందరి అవతార పురుషుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తిగా నెరింగి తన యొక్క అపరాధము తెలిసి అతని కాళ్ళ మీద పడి ఈ విధముగా క్షమాపణ చెప్పుచూ, స్వామి నీవు రావణ సంహారయోగు శ్రీరామచంద్రుడిగా తలంచి అంజలి ఘటించి, దేవా భక్తజన రక్షక, నిన్ను త్రేతాయుగంబున రావణాది దుష్ట సంహారార్థమై అవతరించినటువంటి శ్రీరామచంద్రుడిగా నిరంగితిని. ఆ కారణంలో నా యందు వాత్సల్యముచే నన్ను ఏమన్నా వరము కోరుకోమనగా నా బుద్ధిమాంద్యముతో నీతో ద్వంద్వయుద్ధము చేయవలని కోరుకుంటుని. కొంతకాలములో అది చక్కగా జరుగునని సెలవిచ్చితి. అది మొదలుగా మీ నామస్మరణ చేయుచు అనేక యుగములు గడుపుచు ఇప్పుడు మేము ఈ నివాసం ఉండేటువంటి గృహముకు వచ్చి నా కోరికని ఈ విధముగా తీర్చిదివా అని స్వామికి అనేక విధముగా ప్రార్థన చేసి, స్వామి నా శరీరమంతయు శిథిలంబయ్యే, ప్రాణమును కడబెట్టే, జీవేచ్ఛ నశించే, నన్ను క్షమించి కాపాడుము, నీకన్నా వేరు దిక్కు లేదు అని భీతిచే పరిపరి విధముగా ప్రార్థించ శ్రీకృష్ణస్వామి దయారుండడై జాంబవంతుని శరీరమంతయు నులిమి తన హస్తముచే నిర్మించి, భల్లూకేశ్వర భయపడకు, నీకు ఎటువంటి ప్రాణాపాయము లేదు, నేను ఈ శమంతకమణి కోసమే వచ్చితిని అని ఆ వృత్తాంతమందు తెలుపగా శ్రీకృష్ణునికి ఆ యొక్క మణిని సహితముగా తన కుమార్తెకు జాంబవతిని కూడా ఆ యొక్క భల్లూకరాజు అయినటువంటి జాంబవంతుడు కానుకగా నొసంగి. అంతటా తన ఆలస్యమునకే పరితపించుతున్నటువంటి బంధుమిత్ర సైన్యమును అక్కడికి వెళ్ళి ఈ కన్యారత్నము మణితోనూ శ్రీకృష్ణుడు డైరెక్ట్గా సత్రాజిత్తు వారి యొక్క మందిరానికి వెళ్ళి పిన్నలని పెద్దలని చేర్చి తన వృత్తాంతము అంతయు చెప్పి శమంతకమోసని వసంగి. అత్తట సత్రాజిత్తు అయ్యో లేనిపోని నీలాపనందనము మోపి దోషముకు పాల్పడి తిని అని విచారించి మణి సహితముగా తన యొక్క కూతురైనటువంటి సత్యభామను కూడా శ్రీకృష్ణునికి ఇచ్చారు. అంత శ్రీకృష్ణుడు తనకి ఇంకా ఇటువంటి మణి వద్దు అని చెప్పి మరలా శ్రీకృష్ణస్వామి సత్రాజిత్తుకి అతని కుమార్తెని గ్రహించి తన యొక్క మణిని సత్రాజిత్తుకి ఇచ్చివేశాడు. శ్రీకృష్ణుడు స్వామి ఒక శుభముహూర్తమున జాంబవతిని సత్యభామనని ఇద్దరినీ కూడా ప్రణయము చేసుకుని అచ్చడికి వచ్చిన దేవాదులు మునులు అందరూ కూడా సంతసించితిరి. మీరు సమర్థులుగాన నీరాపనిందరు బాపుకుంటురి, మాకేమి గతి అని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయారుండై
భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతిని యథావిధిగా పూజించి ఈ శమంతకమణి యొక్క కథను విని అక్షంతలు శిరస్సుంబడ దాచిన వారికి ప్రమాదంబునగా చంద్రదర్శనము చేయవచ్చు, నీలాపనిందలు పొందుగుండుగాక అని ఆనతినీయగా దేవాదులు సంతసించి తమ నివాసంబు గైగి ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చవితి నాడు దేవతలు మహర్షులు మానవులు తమ తమ విభవమున గొలది గణపతిని పూజించి అభీష్ట సిద్ధిని గోచుతున్నారు అని సౌనికాది మహామునులకు కూడా సూతుల వారు ఈ విధముగా చెప్పి వారిని వీడ్కొని నిజాశ్రయమునకు వెళ్ళారు. ఈ విధముగా అందరూ కూడా ఈ యొక్క దోషము పోవటానికి ఈ విధముగా కథని ఒక శ్లోకపూర్వకముగా చెప్పింది. ఆ కథని యొక్క శ్లోకమును అందరూ కూడా ఒకసారి ప్రార్థనాపూర్వకంగా చెప్పండి. సింహప్రసేన మావధీత్ సింహో జాంబవతా హతః సుకుమారక మారోధీః తవ శేకస్యమంతకః అనేటువంటి ఈ యొక్క శ్లోకాన్ని ఎవరైతే ముమ్మారు చదువుకొని అక్షంతలు స్వామివారి పైన వేసి సగం అక్షంతలు మీ శిరస్సు పైన మీ సంతానము యొక్క శిరస్సు పైన వేసుకొని స్వామివారికి ప్రార్థన చేయండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమర్ప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని ప్రార్థన చేసి సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. శుభం. భక్తులందరికీ కూడా అనేక విధములుగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వ్రత కథని మనం ఇంతవరకు తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ విధముగా కథాక్షంతలందరూ వేసుకొని ఈ రోజున అందరూ కూడా చక్కగా స్వామివారి అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యములన్నీ కూడా చక్కగా పొందాలని కోరుకుంటూ అందరికీ శుభం. నమస్కారం.